గౌరవ మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇంత గొప్ప ఈవెంట్కి మమ్మల్ని ఆహ్వానించినందుకు మాంటిసోరీ స్కూల్ యాజమాన్యం సభ్యులందరికీ నమస్కరిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ ఈవెంట్ గురించి గొప్పగా ఈ స్కూల్ యాజమాన్యం వాళ్ళు చెప్పినప్పుడు, మాకు ఆహ్వానించినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే సుమారు 50 దేశాల్లో 640 ఈవెంట్స్ ఒక్కటే రోజు, 770 ఈవెంట్స్ ఒక్కటే రోజు జరుగుతున్నాయి. అందులో మన భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రం, మన జిల్లాలో ఇంత గొప్ప ఈవెంట్ మన గుంతకల్ పట్టణంలోని మాంటిసోరీ స్కూల్ యాజమాన్యానికి దక్కడం, ఆ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు చాలా గర్విస్తున్నాం. ఏదేమైనా చెస్ గేమ్ అంటేనే చాలా చాలా సృజనాత్మకంగా మనిషి మెదడుకు పదును పెట్టేటువంటి గేమ్. ఈ గేమ్ గురించి నాకు పెద్దగా తెలియకపోయినా గౌరవ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, నా తోటి మిత్రులకి ఒక విషయం అయితే గొప్ప చెప్పదలుచుకున్నా. ఈ చెస్లో ఆ కాయిన్స్ అన్ని చూస్తుంటాం. నిజమంటే ఆ కాయిన్స్లో అన్నిటికన్నా వీక్ అయిన కాయిన్ ఏంద్రా అంటే ఆ సైనికుడు. మిగతా కాయిన్స్ అన్నిటికీ చాలా చాలా పవర్ ఉంటుంది. కానీ ఆ సైనికుడు లేని గేమ్ జరగదు. నేను ఎందుకు సైనికుడి గురించే ప్రత్యేకంగా చెప్తున్నా అంటే, జీవితంలో మనం ఏదైనా సాధించేకి ముందు ప్రతి ఒక్కరికి అభద్రత భావం. మనం ఏదైనా చేయగలమా, సాధించగలమా, మన దగ్గర పవర్స్ లేవే, అది లేదే, ఇది లేదే ఎప్పుడు సంకోచిస్తుంటాం. కానీ ఏది సాధించాలన్నా నిజంగా ఈరోజు భారతదేశము ఇంత సుభిక్షంగా ఉందన్న కూడా కారణము జై జవాన్. అంటే సైనికుడు లేదే ఆ గేమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాయనికి వెనక్కి పోయేకి, ముందరికి పోయేకి రకరకాల పవర్స్ ఉంటాయి. కానీ ఆ సైనికులకి మాత్రమే వెనకడుగు వేయకుండా ముందరికి పోయే పవర్ మాత్రమే ఉంటుంది. నిజంగా నువ్వు చిత్తశుద్ధితో, అంకిత భావంతో వెనకడుగు వేయకోకుండా, భయపడకుండా ముందుకు వెళ్తే గేమ్ నీ చేతిలోనే ఉంటుందనే దానికి తెలియజేయడానికి ఆ సైనికుడే ప్రధాన కారణం. సో కాబట్టి గౌరవ విద్యార్థులు కానీ, పెద్దలు కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా అభద్రతా భావానికి లోని కాకూడదు. మనం చదరంగంలో ఉన్నటువంటి సైనికుడిని స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ముందుకు పోవాలని చెప్పి నేను ప్రతి ఒక్కరికి సవనీయంగా కోరుకుంటున్నా. ఏదేమైనా గుంతకల్ పట్టణంలో ఇంత ఆహ్లాదకరమైనటువంటి సువిశాల ప్రాంతంలో ఈ స్కూల్ నిర్మించడం, ఈ స్కూల్లో చదువులు పట్టే కాకుండా క్రీడల పట్ల ఎంతో మంచి ఆలోచన విధానంతో ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం. ఎందుకు చెప్తున్నానంటే, ఎంతసేపు ఉన్న చదువులు మీద రుద్దుకుంటా స్కూల్ యాజమాన్యాలు కానీ, తల్లిదండ్రులు కానీ పిల్లల్ని బద్దకస్తులు చేస్తున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీయడం లే, ఆవిష్కృతం కావడం లేదు. కానీ ఎప్పుడైతే మనం క్రీడా స్ఫూర్తిని, క్రీడల పట్ల మక్కువను చూపుతామో నిజంగా జీవితంలో ఏదైనా సాధించగలం. ఏదేమైనా ఈ చెస్ టోర్నమెంట్లో భాగస్వాములు చేసేటువంటి తల్లిదండ్రులందరికీ నిజంగా ఎక్కడున్నా కానీ వాళ్ళందరికీ పేరున నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకు కృతజ్ఞతలు అంటే, చదువుల పట్లే కాకోకుండా క్రీడల పట్ల కూడా వాళ్ళకి మక్కువ నేర్పించి నిజంగా అంటే ఒక కోనేరు హంపి లాంటి వ్యక్తులుగా తయారు చేసి తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ నా శిరస్సు వంచి మరొకసారి నమస్కారం తెలుపుకుంటూ, ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మాంటిసోరీ స్కూల్ యాజమాన్యానికి ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి తెలుపుకుంటూ, ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా కూటమి నాయకులు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఏదేమైనా మనకి జన్మనిచ్చినటువంటి గడ్డకి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుందాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.